వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. ఇక ముందుగా డీటెయిల్స్ చూస్తే కేరళం సీఎంగా వీడి సతీశన్ పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. కేరళంలో యూడీఎఫ్ కూటమి విజయం తర్వాత సీఎం రేస్లో ముగ్గురు సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, వీడి సతీశన్, రమేష్ చెన్నితాల బరిలో ఉండగా అధిష్టానం సతీశన్ వైపే మొగ్గు చూపింది. ఫలితాలు వచ్చిన 10 తర్వాత ఎట్టకేలకు ఏఐసీసీ ఫైనల్ గా వీడి సతీశన్ పేరును అధికారికంగా కేరళం సీఎంగా ప్రకటించింది. Of the Congress Parliamentary Party, leader of the opposition in the Lok Sabha, the AICC observers who had met with the newly elected MLAs on May 7th, 2026, and many other leaders from the state including MPs, former PCC presidents, have also been consulted. Based on all these discussions, it has been decided that Shri V.D. Satishan be appointed as the leader of the CLP. Thank you so much. हम लोगों ने अभी पूरा विस्तार से प्रेस कॉन्फ्रेंस में बताया है कि कैसे कंसल्टेशन हुआ और कैसे सब लोगों से बातचीत करी गई, सब फॉर्मर पीसीसी प्रेसिडेंट्स को दिल्ली में बुला करके बात करी गई, सब एमपी से बात करी गई, सब लोगों से बात करने के बाद में ये तय हुआ और एक्सटेंसिव डिस्कशन हुआ। लोगों की पसंद 100 से ज्यादा सीट्स यूडीएफ को दी है, ये लोगों की पसंद है। हम लोग आज दोपहर को त्रिवेंद्रम जाएंगे और यहाँ पे अनाउंसमेंट घोषणा कर दी गई है। दीपादास मुंशी जी, मुकुल वासनिक जी और मैं, हम तीनों वहाँ पे जाएंगे। वो सब होगा ना, अभी तो सब होगा। हम लोगों ने కేరళం సీఎంగా వీడి సతీశన్ పేరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు ఉత్కంఠ రేపినటువంటిది ఎన్నికలు జరిగి దాదాపు మే 4వ తేదీన ఫలితాలు ఏర్పడిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం కూడా చేసినటువంటిది. కానీ ఇక్కడ కేరళకు సంబంధించినటువంటిది 10 రోజులైనా కానీ ఇక్కడ ముఖ్యమంత్రి పేరును ప్రకటించకపోవడము, ఢిల్లీ కేంద్రంగా దాదాపు 2 రోజుల నుంచి కూడా కీలకమైనటువంటి అర్ధరాత్రి వరకు కూడా చర్చలు కూడా జరిపిన అనంతరము ఇటు వీడి సతీశన్ పేరు ప్రకటిస్తూ కొద్దిసేపటి క్రితంగా కాంగ్రెస్ అధికారికంగా ప్రెస్ మీట్లో ప్రకటించడం జరిగింది. ఉత్కంఠ రేపినటువంటి దాదాపు ముగ్గురు, అంటే ఇక్కడ ప్రెస్ మీట్లో మనకు దీప్దాస్ మున్సీ, తర్వాత అజయ్ మాకేన్, ముఖిల్ వాసిక్ ఇక్కడ చాలా కీలకంగా ప్రెస్ మీట్లో ఇటు కేరళ ముఖ్యమంత్రి అభ్యర్థి వీడి సతీశన్ అంటూ కూడా కీలక ప్రకటన. దాదాపు ముగ్గురి మధ్య కూడా దోబూచులాటినటువంటి సీఎం ఎవరు అంటూ కూడా దీనిపై సోషల్ మీడియా వేదికగా కూడా చాలా బెట్టింగ్లు నడిచినటువంటిది. ఎందుకనంటే దాదాపు ఇలాంటి 10 రోజులు ఏదైతే వ్యత్యాసం ఉందో అలాగే కర్ణాటకలో కూడా గత మనకు సిద్దిరామయ్య ఇక్కడ శివకుమార్ మధ్యలో జరిగినటువంటి దోబూచులాట, కర్ణాటక ప్రభుత్వం నూతన ప్రభుత్వం ఏర్పడిన సమయంలో కూడా ఇంటి వ్యత్యాసంతో అక్కడ కూడా ఇద్దరి మధ్యలో కూడా చర్చల అనంతరం కూడా అటు చివరికి సిద్ధరామయ్య పేరు ప్రకటించినటువంటిది. కానీ అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ మనకు కేరళ కూడా నడిచింది. దాదాపు 10 రోజుల నుంచి కూడా నడిచినటువంటిది. కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. తర్వాత మనకు వీడి సతీశన్ గ్రౌండ్ లెవెల్లో ఉండేటటువంటి ఒక కార్యకర్త నుంచి ఎదిగినటువంటిది. దాదాపు ఇప్పటి వరకు కూడా పారాపూర్ నియోజకవర్గం నుంచి, ఎర్నాకుళం నుంచి పారాపూర్ నియోజకవర్గం నుంచి 6 సార్లు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గత 2021లో కాంగ్రెస్ ఇంకా గల్లంతయ్యింది, ఇంకా భవిష్యత్తు లేదు అన్నటువంటి సమయంలో ఇక్కడ యూనిటీ కాంగ్రెస్ అన్నటువంటి నినాదంతో యూనిటీ యూడీఎఫ్ అన్నటువంటి నినాదంతో కార్యకర్తలు ఉత్తేజపరిచి ప్రతిపక్షంగా ఉండి ప్రభుత్వాన్ని తెచ్చే విధంగా కూడా కీలకంగా వ్యవహరించినటువంటిది వీడి సతీశన్. ఇతని గురించి కూడా చాలా సోషల్ మీడియా వేదికగా, తర్వాత ఎవరైతే ప్రియాంక గాంధీకి, రాహుల్ గాంధీకి సంబంధించినటువంటిది వ్యతిరేకంగా కూడా పోస్టులు, అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా పోస్టులు చేసినటువంటిది. ఇలాంటిది ఘటనలు కూడా వీడి సతీశన్ కొరకు కూడా చాలా మంది కార్యకర్తలు అటు సోషల్ మీడియా వేదికగా చాలా మంది కూడా ఒకవైపు మద్దతు తెలిపినటువంటిది. మరొకటి రమేష్ చెన్నితాల, ఇతడు చాలా సీనియర్ పర్సన్, అందరికన్నా సీనియర్ పర్సన్ కాంగ్రెస్లో. చివరిగా అంటే తన వయసు రీత్యా అనుకోవచ్చు, చివరిగా మనకు ఏదైతే ఇక్కడ ముఖ్యమంత్రి స్థానం గురించి కూడా ఆయన కూడా చాలా తీవ్రమైనటువంటి పోటీ ఇచ్చినటువంటిది. కానీ ముఖ్యంగా ఇక్కడ వీడి
సతీశన్ పేరు మాత్రము ఇక్కడ ప్రకటించడంతో ఒక్కసారిగా ఉత్కంఠకు తెరపడిందని చెప్పవచ్చు. వీడి సతీశన్ పై ఏదైతే ఆయన పేరు అనౌన్స్మెంట్ చేసినటువంటి సమయంలో కూడా ఆయన ఇక్కడ తిరువనంతపురంలో ఉండేటటువంటి ప్రతిపక్ష నాయకుడు అధికారిక నివాసములో ఉన్నాడు ఆ టైములో అన్నటువంటిది మాత్రము కేరళకు సంబంధించినటువంటి జర్నలిస్టుల నుంచి కూడా అందినటువంటి సమాచారం. కానీ అప్పటి వరకు కూడా వీడి సతీశన్ పేరు ప్రకటిస్తారు అన్నటువంటిది కూడా అతనికి కూడా నమ్మకం లేదు. ఎందుకంటే కేసీ వేణుగోపాల్ పేరే దాదాపు నిన్నటి వరకు కూడా అంటే చివరి క్షణం వరకు కూడా ఆయన పేరే ఉంది. కానీ చివరిగా దాదాపు అర్ధరాత్రి 3 గంటల వరకు కూడా చాలా కీలకమైనటువంటి చర్చలు ఇక్కడ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగాయి ఢిల్లీ వేదికగా అన్నది మాత్రము సమాచారము. ఇందులో భాగంగానే రాత్రి జరిగినటువంటి కీలక సమావేశంలోనే ఇటు వీడి సతీశన్ పేరు అటు ప్రియాంక గాంధీ సోనియా గాంధీ ఇద్దరు కూడా మద్దతు తెలపడము, చివరిగా వీడి సతీశన్ పేరు ప్రకటనతో ఒక్కసారిగా కూడా కేరళ సీఎం ఎవరన్న దానికి ఎండ్ కార్డ్ పడిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కలా.